ఎంతో మంది సేవకులు మరి ఆర్థిక సమస్యలతోని బలహీనతలతోని సంఘము ఎదుగు బొదుగులేని పరిస్థితుల్లో మందిరాలు నిర్మాణంలో ఉండి ఇబ్బంది పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. కనుక వారందరినీ దేవుడు దీవించి ఈ హుజూర్ నగర్ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సేవకులందరినీ అమ్మా వింటున్నారా? నేను చెప్పేది నాకే అందరు నాకెళ్ళి ఏకాగ్రతగా విన్నారు. ప్రతి దైవజనుని దేవుడు దీవించి ఒక బలమైన సాధనంగా వాడుకున్నట్లుగా మరి ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కానీ దేవుడు తన ఆత్మచేత నింపి అనేకుల్ని ప్రేరేపించినట్లుగా మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ప్రార్థన కొరకు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న దైవజనులందరి కొరకు మనందరం 2 చేతులు పైకెత్తి ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మీరందరూ స్వరమెత్తి మీ సేవకుల కొరకు, మీకు తెలిసిన సేవకుల కొరకు ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు అందరూ స్వరమెత్తి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో ముందుకు అందరూ స్వరమెత్తి, ప్రభువా మా దైవజనులను మీరు దీవించండి అయ్యా, మా సేవకుడు మీరు ఆశీర్వదించండి అయ్యా, నీ పరిచయను మా సేవకుడు ఎత్తిపట్టండి అయ్యా, బల నమ్మకమైన మంచి దాసుడిగా అయ్యా మీ యొక్క పనిలో అయ్యా మా దైవజనుడు ముందుకు సాగునట్లుగా మీరు సిద్ధపరచండి వేసేటట్టు అందరూ తెలిసి స్వరమెత్తి ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో దేవుడు ప్రతి సేవకుడు దీవించి మంచి ఆరోగ్యం ఆయుష్నించి తన సాక్షిగా నిలబెట్టుకున్నట్లుగా బలమైన కార్యాలు దైవజనుల ద్వారా దేవుడు జరిగించినట్లుగా ఈ హుజూర్ నగర్ పట్టణంలోను పరిసర ప్రాంతంలోను ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల్లో ఉన్న ప్రతి గ్రామంలో దేవుడు ఒక బలమైన ఉజ్జీవాన్ని రగిలించినట్లుగా ప్రతి సంఘాన్ని పురుకొలిపి ప్రతి సంఘంలో అనేక మంది ఆత్మీయులు లేవనెత్తినట్లుగా ప్రతి సంఘ సరిహద్దులు విశాలపరచబడినట్లుగా ప్రతి సంఘము దేవుడు ఉజ్జీవింపచేయనట్లుగా అందరూ తెలిసి హృదయపూర్వకంగా దేవా మా సంఘమును మీరు అభివృద్ధి చేయండి ప్రభువా. మా స్నేహితులందరూ నశించిపోతున్నారు ప్రభువా, మా బంధువులందరూ నశించిపోతున్నారు ప్రభువా, మా రక్త సంబంధులందరూ మీరంటే తెలిసి కూడా మీ సన్నిధికి రాలేకపోతున్నారు అయ్యా. దయతో జ్ఞాపకం చేసుకోండి సహోదరుడా, హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. అందరూ తెలిసి ప్రభువా మీరు మా యొక్క సేవకులను జ్ఞాపకం చేసుకోండి, మీ ఆత్మ కార్యాలను ప్రతి సంఘంలో జరిగించండి. అందరూ తెలిసి హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. ఈ చివరి దినాల్లో దేవుడు తన దాసులను బలమైనటువంటి అభిషేకం చేత నింపి తన ఆత్మకార్యం జరిగించినట్లుగా నోరు తెలిసి ప్రార్థన చేయండి. ఎవరు కూడా మన ప్రార్థన ఆలకించి మన 2 చేతులు ఎత్తి స్థుతులు దాటిపోగలిగిన దేవుడు తండ్రి నన్ను దాటిపో ప్రార్థన చేసుకున్నాం. దేవుడు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సేవకులను, సంఘాలను, వారి కుటుంబాలను, వారి పిల్లలను దేవుడు దీవించి తన కృప చేత వృద్ధులు చేసి అనేక మంది జీవితాల్లో తన ఆత్మకార్యం జరిగించినట్టుగా మనమందరూ దైవజనులు ఆశీర్వాద పాస్టర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తుండగా మనందరూ కూడా ఏకీభవించుదాం. స్తోత్రం. అందరము కూడా ప్రియమైన వాళ్ళగా ఈ రాత్రి మనం అందరం కూడా వచ్చిన ప్రార్థన చేద్దాం. ఈ హుజూర్ నగర్ సేవకులందరూ కూడా ఆత్మీయ అభివృద్ధి కలిగి ఉండాలి. దేవుడు మహిమాంతమై పనిచేయనట్లుగా మన సంఘాలను విస్తరించబడినట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతమైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రత్యేక రీతిగా ఈ హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు.
అభిషేకించి మీరు వాడుకోవాలి. ముందున్న సమయం అంతా కూడా ప్రభువా మీ చేతికి అప్పగిస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ వందనములు చెల్లిస్తూ మా రక్షకుడు సజీవుడైన యేసు నామమున ఈ ప్రార్థనలు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్తారండి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అందరూ కూర్చున్నాం. చక్కగా ప్రార్థన నడిపించున్నాము. దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేసి థ్యాంక్ యూ. అలాగే ఈ సమయంలో ఇంకా కొందరు దైవజనులు ఉన్నారు కనుక వారిని కూడా వేదిక మీద ఆహ్వానించుకున్నాం. దైవజనులు మరి హుజూర్నగర్ నియోజకవర్గ మాస్టర్స్ ఫెలోషిప్ ఉపాధ్యక్షులు మాస్టర్ ప్రసాద్ గారు కాలువపల్లిలో దేవుని పరిచయం దైవజనులు మన మధ్య ఉన్నారు. వారి వేదిక మీదకి రావాల్సిందిగా అందరూ చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానించుకుంటాం. అందరూ చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానించుకుంటాం. అలాగే దైవజనులు మాస్టర్ యోహాన్ గారు కూడా మన మధ్య ఉన్నారు. యోహాన్ గారు వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తాం. మరోసారి అందరూ చప్పట్లు కొడుతూ వారిని కూడా ప్రేమతో ఆహ్వానించుకుంటాం. అలాగే హుజూర్నగర్ మండల మాస్టర్ ఫెలోషిప్ ఉపాధ్యక్షులు దైవజనులు మాస్టర్ పీటర్ ఆనంద్ గారు ఉన్నారు. వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా అందరూ చప్పట్లు కొడుతూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దైవజనులు పీటర్ ఆనంద్ గారు అలాగే హుజూర్నగర్ మండల మాస్టర్ ఫెలోషిప్ సహాయ కార్యదర్శిగా పాస్టర్ జేమ్స్ గారు నాకు అత్యంత సన్నిహితులుగా ఉంటున్నారు. నేను కార్యదర్శిని అయితే ఆయన నాకు సహాయ కార్యదర్శిగా ఉండి నాకు సహాయం చేసిన దైవజనులు వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా చప్పట్లు కొడుతూ వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మనం ఒకటి రెండు కార్యక్రమాలతో తర్వాత వాక్యంలోకి వెళ్దాం. ఎందుకంటే వాక్యం అయిపోయిన తర్వాత డైరెక్ట్ దైవజనులు ఆ వాక్యం అయిపోతూనే హీలింగ్ ప్రేయర్లోకి వెళ్తున్నారు కనుక తర్వాత కొన్ని కార్యక్రమాలు అంటే మనం మాట్లాడుకోవడానికి మళ్ళీ సమయం ఉండదనే ఉద్దేశంతో ఈ రాత్రి దైవజనులని సన్మానించాలని కూడా ఒక చిన్న ఆశ కనుక అమ్మగారు ముందుకు వచ్చినట్లయితే మీరు దైవజనులను మరి ఈరోజు వాక్యం కొరకే ఆహ్వానించినటువంటి దైవజనులను మనం సన్మానించుకొని అమ్మగారు ఉంది ఇక్కడ ఇంకా అందరూ రాబోతున్నారు. వచ్చిన వారందరూ కలిసి దేవుని సన్నిధిలో ముందుకు సాగుతాం. దైవజనులు మరి షాకయ్య గారు వారు దూర ప్రాంతం నుంచి మన ప్రాంతాన్ని ప్రేమించి మన మధ్యలోకి వచ్చినటువంటి దైవజనుల్ని సన్మానిస్తుండగా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని అందరూ వేగంగా చప్పట్లు కొడుతూ దైవజనులు పట్టాలి ఆపకూడదు. మీరు ఆర్కెస్ట్రా వాళ్ళు ఆపే వరకు ఆపకూడదు. ఆర్కెస్ట్రా వాళ్ళు మళ్ళా అలాగే మరి ఈ సభలకి కన్వీనర్గా ఉన్నటువంటి దైవజనులు మా ప్రియ అన్నగారు డేవిడ్ రాజు అన్నగారు ముందుకు వచ్చినట్లయితే వారికి కూడా ఒక చిన్న సిరి సన్మానం చేసిన తర్వాత మనం నెక్స్ట్ తదుపరి కార్యక్రమంలోకి మనం చప్పట్లు కొడుతూ ప్రభు గారి మధ్య ఆర్కెస్ట్రా వాళ్ళు మధ్యలో అలాగే మరొక దైవజనులు మా ఆత్మీయ కుమారుడు పాస్టర్ మోజెస్ పాల్ గారు ఎక్కడున్నారు? అయ్యా వారు కూడా వేదిక మీదకి వస్తారు. అందరూ చప్పట్లు కొడుతూ వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆత్మీయ కుమారుడు వెళ్ళడంలో దేవుని పరిచయం దేవుని పరిచయం దేవుని
సమయంలో మరి ఈ కార్యక్రమం కొరకు మరి మేము మొట్టమొదటిగా తలపెట్టినప్పుడు ఇప్పుడే ఓట్ ఆఫ్ ట్యాక్స్ కూడా చెప్పేస్తాం. ఎందుకంటే మళ్ళీ తర్వాత చెప్పాను కదా, రాత్రి మీరు చూశాను కదా, మెసేజ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ హీలింగ్ ప్రేయర్లోకి వెళ్తారు. కనుక ఇంకెవరన్నా ప్రార్థన అవసరం ప్రార్థన చేసుకుంటారు, ఆ తర్వాత అది కొనసాగుతూ ఉంటుంది. కనుక చివరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తర్వాత మనం ఆరాధన దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. ఈ సమయంలో మరి ఈ యొక్క మీటింగ్స్ ఏర్పాటు చేయాలని గత నెలలో మరి అన్న డేవిడ్ రాజు అన్న గారు మాకు సంప్రదించినప్పుడు తప్పకుండా మేము ఏర్పాటు చేస్తామని ప్రార్థన పూర్వకంగా ప్రార్థించి వారికి మాటిచ్చినాం. ఈ యొక్క సభలు, ఈ సువార్త స్వస్థత సభలు 24-25 తేదీల్లో ఏర్పాటు చేయాలని ఆలోచించి మరి తలంచి మేము కుటుంబంలో ఒకసారి ప్రార్థన పూర్వకంగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగినప్పుడు నిజంగా మరి దైవజనులు మాకు ఎంతగానో సహకరిస్తూ ముందుకు వచ్చారు. మొట్టమొదటిగా ఈ హుజూర్నగర్ పట్టణంని జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా సభలు జరిగించడానికి మమ్మల్ని ప్రేమించి జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రియ అన్నగారు డేవిడ్ రాజు అన్నకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ యొక్క వాక్య సందేశం అందించడానికి ఈ సభల కొరకు మన మధ్యలోకి వచ్చిన దైవజనులు జాబ్ గారికి కూడా మా యొక్క సాల్వేషన్ పరిచర్య తరపున ప్రత్యేకమైనటువంటి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరి ఈ యొక్క మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి ఫస్ట్ నుంచి ఏర్పాట్లు ఆలోచించిన కాంచి అనేకమైన ఆలోచనలు తలపులు ఇస్తూ నాకు ప్రోత్సాహంగా ఉన్నటువంటి నా ప్రియ మిత్రులు మరి ఐజాక్ అన్న మన ఇస్సాక్ అన్నని బట్టి నేను ప్రత్యేకంగా అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిన్న మీటింగ్ ఏర్పాటు చేయడం ప్రారంభించినది మొదలుకొని అంత చివరి వరకు కూడా నాతోటే ఉండి చక్కగా చేసే విషయంలో ఇదంతా ఊకడానికి కూడా సేవకులని కూడా ఆలోచించకుండా కొరక తీసుకొని క్లీన్ చేసుకుంటూ అంతా అన్న నేనిద్దరం కలిసి తర్వాత నాతో పాటు సహోదరుడు సతీష్ మేము కలిసి ఏర్పాటు చేయడానికి మరి సహకరించినటువంటి అన్నకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ సభల కొరకు మేము తెలియచేయగానే మా యొక్క హుజూర్నగర్ నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు సుధాకరయ్య గారు వారికి ఈరోజు రాలేదు. మరి ఇవి ఎక్కడున్నారో వస్తారు నాకు తెలిసి లాస్ట్ కల్లా. ఈ సభలు పెట్టాలని ఆలోచించగానే చెప్పా, అయ్యా ఇట్లా సభలు ఏర్పాటు చేద్దాం అనుకున్నానే అయితే ఎవటే అన్నాడు, ఏ కాదు పెట్టే దేవుడు తన నామానికి మహిమకరంగా జరిగిస్తారని వారు ఒక ప్రోత్సాహం ఇచ్చారు. వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మరి హుజూర్నగర్ మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు మరి మన మధ్యలో సామెలు ఉన్నారు, వారు వేదిక మీదకి రావాల్సిందిగా వారిని చప్పట్లు కొడుతూ కొద్ది నిమిషాలు వారు కూడా వేదిక మీదకి వస్తారు. అలాగే వారు కూడా ఎంతో ప్రోత్సాహం ఇస్తూ మీటింగ్ విషయంలో కూడా మరి అనేకమైన సలహాలు ఇస్తూ ధైర్యపరుస్తూ నాకు ఒక పక్క కొంచెం టెన్షన్గా ఉంది, భయంగా ఉంది, ఎట్లా జరుగుద్దు అని ఆలోచిస్తూ ఉన్నాం. అయినప్పటికీ ప్రతిరోజు మేము కలిసినప్పుడల్లా ఏగా పెట్టేసే పర్లేదు దేవుడు కార్యం జరిగిస్తాడని చెప్పేసి ప్రోత్సహిస్తున్నటువంటి మరి గుండు సాగులను కానీ అలాగే పేపర్లకి అలాగే మా కమిటీ సభ్యులైనటువంటి దైవజనులైన ప్రతి ఒక్కరికి ఈ వేదిక మీద ఆహ్వానించగానే వచ్చినటువంటి నాకు అత్యంత ప్రియులు, నిజంగా అందరితో నాకు మంచి స్నేహం, నిజంగా నన్ను ప్రేమిస్తున్నటువంటి హుజూర్నగర్లో ఉన్న దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. గత రాత్రి ఈరోజు కూడా మరి మేము ఈ మీటింగ్ కొరకు ఎవరికి రూపాయి కూడా ఎవరికి మేము ఇవ్వలేదు. అయినా సరే విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి నా మీద ఉన్నటువంటి ప్రేమ, దేవుని మీద ఉన్న భక్తితోటి ఈ మీటింగ్లకు వచ్చినటువంటి ఆ సంఘ బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సభలకి మరి కీబోర్డు ప్యాడ్ కావాలని మన దైవజనులు అమరావతిలో పరిశీలిస్తున్న దైవజనులు మోజేస్ అన్నకి ఫోన్ చేయగానే తప్పకుండా నేను పంపిస్తా, మనోళ్ళు వస్తారని చెప్పేసి వచ్చినటువంటి నా ప్రియ మిత్రులు ఆర్కెస్ట్రా బృందానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాకుండా ఈ సభలు మరి ఏర్పాటు చేయాలని ఆలోచించి పాంప్లెట్ ఓపెన్ చేసిన కాంచి ఇప్పటి వరకు మా సంఘ బిడ్డలు, మేము చిన్నదే సంఘం, పెద్ద సంఘం ఏం కాదు, మా బిడ్డలు మొత్తం కలిసి కూడా ఒక 9 కుటుంబాలు, 9-18 మంది. మాకు దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే ఇద్దరు వస్తారు మా సంఘాల, భర్త భార్య ఇద్దరు కలిసి వస్తారు మా చర్చికి వచ్చుకొని, రాకపోతే ఇద్దరు భర్త భార్య పడతారు అంతే. కనుక ఆ 9 కుటుంబాలు కూడా ప్రతిరోజు నేను చెప్పాను, కనీసం మీ వ్యక్తిగత ప్రార్థనతో నాకు సంబంధం లేదు, కానీ ఈ సభల కొరకు కనీసం రోజు ఒక 10 నిమిషాలు మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు వారందరూ కూడా ప్రార్థన చేశారు. అలాగే ఈ పాంప్లెట్ ఇచ్చిన ప్రతి ఒక్క దైవజనుడికి చెప్పారు, అన్న ప్రార్థన చేయండి అన్నప్పుడు చాలామంది దైవజనులు నాకు ఫోన్ చేసి, అన్న మేము ప్రేయర్ చేస్తున్నామన్నారు. చాలామంది సంఘ బిడ్డలు కూడా ప్రార్థన చేస్తున్నామని చెప్పేసి తెలియజేసి
ఈరోజు ఈ సభలు ఘనంగా జరగడానికి మీ అందరి ప్రార్థన, అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించిన వారికి, ప్రార్థన చేయని వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరలా వచ్చే నెల 16వ తారీఖు ఇలాగే మరొక సభ జరుగుతుంది. దాని కొరకు మీరు ప్రార్థన చేస్తారని ముందుగానే మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి నెల 16వ తారీఖు ఈ యొక్క సాల్వేషన్ చర్చి ద్వారా ఒక ఉజ్జీవ సభ జరుగుతుంది. ఎవరైనా ఒక దైవజనుని ఆహ్వానించి ఒక ఉజ్జీవ సభ ఏర్పాటు చేయాలని గత జనవరిలో దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణతో మేము ముందుకు సాగుతున్నాం. కనుక ఈ విషయాన్ని మీరు గుర్తులో పెట్టుకోండి. మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, మా సంఘానికి రమ్మని మేము అన్నాం. ఒకవేళ వచ్చినా వేరే సంఘానికి వెళ్ళే వాళ్ళకి వందనాలు చెప్పి మరలా మేము పంపిస్తాం. నూతనంగా ఎవరైనా చర్చికి, ఏ చర్చికి వెళ్ళకుండా నూతనంగా దేవుని అనుకున్నారంటే వాళ్ళని మాత్రం మేము ఆహ్వానిస్తాం. కాకపోతే మిమ్మల్ని రమ్మనేది ఎప్పుడంటే ప్రతి నెల 16వ తారీఖు రండి. మనందరం కలిసి ఈ హుజూర్నగర్ నియోజకవర్గం కొరకు, ఈ హుజూర్నగర్ పట్టణం కొరకు, సేవకుల కొరకు, సంఘాల కొరకు మనందరం కలిసి ప్రార్థన చేసి దేవుల్లో ముందుకు సాగాలనేటువంటి ఒక ఏకైక ఆశ అంతే. అంతే తప్ప మీరు అందరూ వస్తే మిమ్మల్ని అందరికీ ఏదో మాయ చేసి మసిమూసేసి మా సంఘంలో చేర్చుకోవాలని ఆశ నాకు అస్సలు లేనే లేదు. దేవునికి స్తోత్రం. ఇంకా దయచేసి మీకు వీలైతే, మీకు అవకాశం ఉంటే ప్రతి నెల 16వ తారీఖు రండి. ప్రభు సన్నిధిలో ఒక మంచి ఆత్మీయ దైవజనులతోటి ముందుకు సాగుతున్నాం. వచ్చే నెల 16వ తారీఖు ఆదివారం సాయంత్రం ఇదే ఫంక్షన్ హాలు, ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి జాకోబ్ గారిని ఒక మంచి దేవుని మీద భారం, దేవుని పరిచయం పట్ల భారం కలిగి పరిచయం చేసిన గొప్ప ఇవాంజలిస్ట్గా, సువార్థికుడిగా ఉంటూ అనేక మంది సేవకులు సైతం ప్రోత్సహిస్తున్న గొప్ప దైవజనులు మన మధ్యలోకి వచ్చే నెల రాబోతున్నారు. కనుక ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మనం ఒక పాట పాడుతున్నప్పుడు ఈ పరిచర్య కొరకు కానుకలు సమర్పించుకొని తర్వాత ఇంకా ఆరాధన వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. సమయంలో బిడ్డలు ముందుకు వచ్చినట్టు కానుకలు పెట్టేవారు అక్కడ ముందుకు వచ్చి కానుకలు పడతారు. తమ్ముడు ప్రియుడు ఉదయ్ కుమార్ పాస్టర్ గారు ముందుకు వచ్చి ఒక పాట పాడుతున్నట్టుగా మనం ఈ పరిచర్య కొరకే కానుకలు సమర్పించుకుందాం. గత రాత్రి చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఎవరైనా సరే ఈ పరిచర్య కొరకు ఒక ప్రత్యేకమైన కానుక ఇవ్వాలనుకున్న వారు మీకు ఒక కవర్ ఇస్తారు. ఆ కవర్లో పెట్టి మీ ప్రార్థన అవసరత, మీ పేరు రాయాలి అంతే. ఇక మీ సెల్ నెంబర్లు మాకు అవసరం లేదు. ఓన్లీ మీ ప్రార్థన అవసరం అంటే దాని మీద రాయండి. మీ యొక్క పేరు కూడా రాస్తే మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రభు మంచి సమయాన్ని మనందరికీ దయచేస్తున్నారు. ప్రత్యేకంగా వేదిక పనులకు ఇచ్చినటువంటి దైవ సేవకులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వచ్చిన విశ్వాసులందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అనుదిన జీవితమంతా గడపాలంటే నీ కృప ఉంటే చాలును యేసయ్యా. అనుకున్నవి నాకంతా జరగాలంటే నీ దయ ఉంటే చాలును యేసయ్యా. అనుదిన జీవితమంతా గడపాలంటే అనుకున్నది నాకంతా జరగాలంటే
మా సన్నిహితులు సుధాకరయ్య గారు మన మధ్యలో ఉన్నారు. సిలియం వర్షిప్ సెంటర్ దైవజనులు రెవరెండ్ సుధాకరయ్య గారు వేదిక మీదకి రావాల్సింది కదా, గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ప్రేమగా ఆహ్వానిస్తున్నాం. దైవజనులు వేదిక మీదకి వస్తుందిగా గట్టిగా చప్పట్లు కొడతాం. రోజులాగా దీవించబడగా అలాగే హుజూర్నగర్ మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు దైవజనులు మరి గుండు సామిలయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా వేదిక మీదకి వస్తుండగా అందరూ చప్పట్లు కొడుతూ హుజూర్నగర్ మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఉపాధ్యక్షులు దైవజనులు పేట రామకయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా వేదిక మీదకి వస్తున్నారు. అందరూ చప్పట్లు కొడుతూ వారిని కూడా ప్రేమతో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో ఇందాక మర్చిపోయా, ఈ ఫంక్షన్ హాల్ వారికి కూడా ఆ గ్రీటింగ్స్ తెలియజేస్తున్నప్పుడు మర్చిపోయాం. వాస్తవానికి ఈరోజు మీటింగ్ జరగడానికి ఓల్డ్ ఒక మాట చెప్పే వాళ్ళకి ఒక మాట చెప్పాయి, అట్లా ఫంక్షన్ హాల్ కావాలని చెప్పేసి మన పెద్దలు గౌరవనీయులు రాములు గారిని అడిగినప్పుడు వెంటనే ఓకే పాస్టర్ గారు పెట్టేసుకోండి, ఇబ్బంది ఏం లేదని చెప్పేసి వారు ఈ ఫంక్షన్ హాల్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి మనకు సహకరించినందుకు వారిని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ సమయంలో మనం ఆరాధనకు వెళ్దాం. మన మధ్యలో రోజులు పేట రామకయ్య గారు ముందుకు వచ్చి వారు మన ఆరాధన నడిపిస్తుండగా మనందరం కలిసి దేవుడిని స్తుతిస్తూ దేవుడి సన్నిధిలో ముందుకు సాగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలచి దేవుడి సన్నిధిలో కొద్దిసేపు దేవుని ఆరాధిద్దాం. మనమందరం కూడా నమ్మకమైన దేవుడు మనకున్నాడు, నమ్మదగిన మన దేవుడు మనకున్నాడు అని చెప్పేసి ఆయన సన్నిధిలో మనం ఆయన ఆరాధించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. అందరం కూడా మీ రెండు హస్తాలు పైకెత్తి దేవునికి స్తోత్రాలాపన చేద్దాం. ఈ రాత్రి కాల సమయంలో నిన్నటి దినము ఏ దినము దేవాతి దేవుడు తన కృపను బట్టి ఒక మంచి వాతావరణాన్ని ఇచ్చి తనకు అద్భుతమైన రీతిలో ఈ సువార్త స్వస్థత సభలు జరగటానికి దేవాతి దేవుడు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనమెల్లరము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ రెండు చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీకు వందనాలు, శక్తి కలిగిన దేవా నీకు వందనాలు, మహిమా స్వరూపి నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, ఆలోచనకర్త నీకు వందనాలు, నిత్యుడగు తండ్రి నీకు వందనాలు, సమాధానకర్త నీకు వందనాలు, మా పక్షంలో కార్యము చేసే దేవా నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో మీ ఆత్మను మా మధ్యలో ఉంచండి అయ్యా, మీ ఆత్మను మా మధ్యలో ఉంచండి, మీ యొక్క గొప్ప కృపను మా మధ్యలో ఉంచండి ప్రభు. నీకంటే క్షేమాధారం ఏది లేదు, నీకంటే ఆశ్రయపురం మాకు ఏది లేదు అయ్యా అని చెప్పి మనం దేవుడి సంధిలో ఆరాధన చేద్దాం. మా దేవుడి సంధిలో ఆయన నామాన్ని కనపడతాం. దేవా నీవే గొప్ప ప్రభుడు, నీకంటే మాకు ఆదరణకర్త ఎవరు లేరయ్యా. నీవే మమ్మల్ని ఆశ్రయించే దేవుడు, నీవే మమ్మల్ని కాపాడే దేవుడు, నీవే మమ్మల్ని ఆదరించే దేవుడు, నీవే మమ్మల్ని నాయనా మీ యొక్క స్తుతుల మూలంగా మమ్మల్ని కాపాడుతూ ఎల్లవేళలా మా పక్షమున దేవా నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లుగా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధన చేద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం.
ఈ లోకంలో ఏది అవసరం లేదు. డబ్బు అవసరం లేదు, బంగారం అవసరం లేదు, ఆస్తి పాస్తులు అవసరం లేదు. నీ కృప నాకు ఉంటే చాలు, నీ సన్నిధి నాకు తోడుగా వస్తే చాలయ్యా. నీ కృపలో నన్ను భద్రపరచుకోండి, నీ కృపలో నన్ను ఆవరించుకోండి. మన చేతుల పైకెత్తి దేవా, ఒక్కసారి దీనుడనైనా దరిద్రుడనైనా జ్ఞాపకం చేసుకో. ఆనాడు నా సృష్టిపై ఆత్మకున్న నన్ను ఈ లోకంలో సజీవులుగా నిలబెట్టావు. కేవలం నీ కృపేనయ్యా, కేవలం నీ కనికరమే, కేవలం నీ ఆదరణ తప్ప ఏమీ లేదు ప్రభు అని చెప్పే దేవుడి సన్నిధిలో ఒక్కసారి మనమందరం బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆయన ఆరాధిద్దామా? గట్టిగా మీకు చేతులు దేవుడి సన్నిధిలో ఆయన ఆత్మను ఆరాధించుదురుగా. ఆయన కృప మన మధ్యలో ఉంది, ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. ఆయన ప్రతి ఒక్కరి ఆత్మతో నింపునట్లు అడుగుతామని అయ్యా నమస్సుకి రాయ్యా, దిగిరండి ప్రభు, మమ్మల్ని తాకండి అయ్యా, మీ అభిషేకమును నింపండి ప్రభు అని చెప్పి మన దేవుడి సన్నిధిలో ఉంటాం. దేవుని నామాన్ని వాడుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Lord. మోసెస్ గురించి ప్రార్థన నిర్వహిస్తారు. అందరూ కూడా రెండు చేతులు దేవుడికి చాపి ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరూ కూడా రెండు చేతులు దేవుడికి పరిశుద్ధ గొప్ప దేవుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుసుకుంటుంది. ఆదరణకు పాత్రుడా నీకు వందనాలు తండ్రి, ఆదరణకు యోగ్యుడా నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలుడా నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభా ఆదరణలో ప్రభా నీ ఆత్మను ప్రభా నీ ప్రజల మీద కుమ్మరించి ప్రభా నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని నింపినందుకు మీకే కోటాని కోట్ల స్తుతులు, స్తోత్రాలు తెలుసుకుంటుంది. యేసయ్యానికి వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభా ఈ రాత్రి మీరు దర్శించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరి ప్రభా నీ మహిమను పొందుకొని ప్రభా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి ప్రభా. యేసయ్యానికి వందనాలు తండ్రి. రాత్రికాల సమయంలో అభిషేకులు దయచేయండి ప్రభా, మీరు మరొక వారి ప్రభా నీ ఆత్మ చేత అభిషేకించమని ప్రార్థిస్తుంది. బలమైన అభిషేకం శక్తి చేత ప్రభా దయచేసి జాగ్రత్త ప్రభా మీరు నింపమని ప్రార్థిస్తుంది. ఈ రాత్రి వారిలో మీరు ప్రభా నీ ప్రజలతో సూటిగా తేటగా స్పష్టంగా ప్రభా నీ ప్రజలకు కావాల్సినటువంటి ప్రభా మంచి వర్తమానం ప్రభా మీరు బోధకుల నుండి బోధించమని ప్రార్థిస్తుంటారు. అయ్యా చెప్పబడే చదవబడే ప్రతి మాట ప్రతి వాక్యం ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచి ఉండులాగా మీరు సహాయం చేయమని అయ్యా ప్రార్థిస్తుంటారు. ఇంకా ముందున్న సమయం అంతా ప్రభా మీరే అధ్యక్షులుగా ఉండి ప్రభా ఈ మీటింగ్ అంతా జయకరంగా జరిగించుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరూ బిగ్గరగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నాం. ఒకవేళ మీ ముందు కుర్చీలు ఖాళీ ఉంటే దయతో ముందరికి రావాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఇంకా సమయాన్ని మనం పోనించుకోకుండా వాక్య భాగంలోకి వెళ్దాం. మీకు ఏమాత్రం ఆలస్యం లేదు. రాత్రి ఎలాగైతే టయానికి ముగించుకున్నామో ఈరోజు కూడా అలాగే టయానికి ముగించకపోతే మళ్ళీ వచ్చే నెల మీరు రాదు కనుక టయానికి ముగిస్తా. కొంచెం మంది నా ఏంటన్నా అంత తొందరగా క్లోజ్ చేశారంటే మీకు బాగా ఓపిక ఉంది, ఇంకా కొంచెం మందికి ఓపిక లేదు. వాళ్ళు తొందరగా క్లోజ్ చేయకపోతే ఊరుకోరమ్మా అని చెప్పి దేవునికి మహిమ కలిగిన గాక. మంచిది. ఈ సమయాన్ని ఇంకా దేవుని వాక్యం కొరకు మనం అందిద్దాం. దైవజనులు మరి దూర ప్రాంతం నుంచి మన మధ్యలో కూర్చున్న దైవజనులు మరి జాబ్ గారిని అందరూ ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని వాక్యం కొరకు ఆహ్వానిస్తున్నాం. ట్రాన్స్లేషన్ ఇవ్వాల్సిందిగా మన దైవజనులు దేవుడి అతని గారికి సమయాన్ని అక్కడిస్తున్నాం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. Amen. Praise the Lord. I'm going to open it up with a prayer tonight. Okay? Lord, I pray that you would bless every person here. I pray that you would touch everyone's life, Lord, right now. దేవుడు మిమ్మల్ని అందరినీ తాకినని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈ రాత్రి
In the name of Jesus, దేవుడి యొక్క నామములో మిమ్మల్ని అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. Holy Spirit, we just give you full place here in this place. ఈ రాత్రి పరిశుద్ధాత్మ శక్తి నాకు ఒక 4 భాగాలు మీతో పంచుకోవాలని నన్ను బలంగా వాడుకుంటున్నాడు దేవుడు. We ask you to heal bodies, touch minds. ఒకటి మిమ్మల్ని స్వస్థపరచడం, దేవుడు ఇంకొకటి మిమ్మల్ని తాకడం. In the name of Jesus, I pray, amen. యేసు నామములో ఈ యొక్క ప్రార్థన చేస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. The Bible says this in John 20, verse 21. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూసినట్లయితే, Then said Jesus to them, Peace be unto you, as my Father hath sent me, even so I send you. ఆయన ఇలాగ చెప్పి వారికి తన చేతులు ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. So Jesus, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. so Jesus was sent down on this earth for a mission. దేవుడు పరలోకము నుంచి తన దేవదూతలను మన కొరకు పంపి ఉన్నాడు. The Bible says in Acts 10, verse 38, how God anointed Jesus of Nazareth with the Holy Ghost and with power. అపోస్తుల కార్యములో 28వ అధ్యాయంలో 28 చెప్తున్నది, పరిశుద్ధాత్మ శక్తి అపోస్తులను ఆనాటిలో బలముగా వాడబడుతున్నాడు దేవుడు. Who went about doing good and healing all that were oppressed of the devil. ఆయన పరిశుద్ధాత్మ శక్తితో వాళ్ళని ఏ రీతిగా అయితే వాడుకున్నాడో ఆ రీతిగా ఈనాడు కూడా మనం వాడుకోవడానికి సమర్థవంతుడు. How many people know that sickness is an oppression of the devil? మీరు దయ్యము శక్తుల చేత మీరు బాధపడుతున్నారేమో అనారోగ్యంతో ఈ రాత్రి. Jesus came to break those chains of darkness. ఈ రాత్రి దేవుడు చీకటిని ప్రారదోలడానికి మన మధ్యలో ఆయన వచ్చి ఉన్నారు. The Bible says, whom the Son sets free is free indeed. ఆయన అంటున్నాడు, నేను ఏది చేసినాను అది నేను మీకు ఉచితముగానే చేస్తాను అంటున్నాడు. The Bible says, you shall know the truth, and the truth shall set you free. ఆయన నీవు ఫలించు ఫలించు, అది నేను నీకు ఉచితంగా ఇస్తాను, నీవు ఫలించమంటున్నాడు దేవుడు. So Jesus is talking about himself. He said, I am the way, the truth, and the life. No one cometh unto the Father. నా దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇవ్వగలను, నా ద్వారా తప్ప దేవుడి యొద్దకు ఎవరునూ చేరుకోలేరని చెప్పి నేను అది మీకు ఉచితంగానే నేను మిమ్మల్ని పిలుస్తున్నానని చెప్పి పిలుస్తున్న దేవుడు ఆయన ఈ రాత్రి. There is no other way. There is no alternative. There is no plan B. ఆయన ఈ రీతిగా మనతో చెబుతూ ఈ మాటలు చెప్పి మన ధైర్యపరుస్తూ, ఆయన ధైర్యపరచడమే కాదు ఈ మాటలతో మనం ముందుకు నడిపిస్తున్న మహాదేవుడు ఆయన. So the Bible says this in Mark 16:15-18. మార్కు సువార్తలో ఒక మాట ఉన్నది, 16వ అధ్యాయం. ఎవరో చదవండి 16వ అధ్యాయము. Then he said to- Let them read. Yeah. 16వ అధ్యాయము 15 నుంచి దయచేసి ఎవరన్నా చదవండి. Then he said, 16వ అధ్యాయము 15 నుంచి. Amen. Then he said to them, మీరు సర్వలోకములకు వెళ్ళి Amen. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. Yes. Amen. Then he said to them, go into all the world and preach the gospel to the whole Yeah. creation. సర్వలోకానికి వెళ్ళి, నా దేవుడు అంటున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అంటున్నాడు. Whoever believes and is baptized will be saved. ఎవరైతే నమ్ముచున్నారో వాళ్ళకి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మను బాప్తిసం అంటున్నారు. But whoever does not believe will be condemned. నమ్మని వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏలయనగా నా నామమున దయ్యమును వెళ్ళగొట్టుదును, And these signs will accompany those who believe. నా వలన దయ్యమును వెళ్ళగొట్టుదును, కొత్త భాషలు మాట్లాడదును. In my name they will drive out demons. పాపములను ఎత్తి పట్టుకొందురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హానికరము చేయదు. They will speak in new languages. ఇది ఒక దృఢమైన సంకల్పం, నమ్మకాన్ని బట్టి మనతో మాట్లాడుతుంది.
They will pick up snakes. ఇది దాని కింద మనం చూసినట్లయితే పాపాన్ని కూడా ఎత్తి చూపిస్తున్నది. If they should drink anything deadly, it will never harm them. నీవు పాపకరమైనది ఏది తాగినను అది నీకు హానికరము చేయదు. They will lay hands on the sick and they will get well. నీవు దయ్యపు శక్తుల చేత రోగముల చేత బాధపడుతున్నావేమో నా దేవుడు విడిపించగల దేవుడు. So if you're sick here in this place, Jesus wants to heal you. నీవు ఈ రాత్రి అనారోగ్యముతో ఎవరికి చెప్పుకోలేని బాధతో బాధపడుతున్నావేమో నా దేవుడు ఈ రాత్రి నిన్ను స్వస్థపరచగలడు. The Bible describes sickness as an oppression of the devil. యా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నది ఈ రీతిగా ఏమంటే పాపము వలన మరణము, ఆ పాపాన్ని ఎవరైతే వదులుకుంటారో వాళ్ళకి నిత్య జీవం ఉంటుంది. So when his power comes upon you, it's going to drive out cancer. ఎప్పుడు పరలోకము నుంచి ఆయన శక్తి వస్తుందో ఆ పాపము మన నుంచి విడిచిపోతుంది. It's going to cause you to walk if you're crippled. నీవు సత్యములో నడిచినట్లయితే, సత్యమైన మార్గమును అనుసరించినట్లయితే, The same power that came upon Jesus when he was dead in the grave. ఆయన యొక్క శక్తి, ఆయన మహా కృప మీ మీద వచ్చి ఆ పాపముల నుంచి విడిపించబడతాం. For 3 days, everyone had given up hope. Everyone had given up hope. Jesus had been dead for 3 days. యా మనము రాత్రి చూసాము, అనేక రకములు దయ్యం పట్టిన వారిని మనం చూసాం. మరణించి 3 రోజులు సమాధి ఉన్న వ్యక్తులను మనం చూసాం. His body was cold in the ground. ఆయన పరిశుద్ధ గ్రంథము మనము గోచరిస్తుంది, నీవు పాపం నుంచి విడిపించగలవు. But the Holy Ghost came upon him and raised him from the dead. ఆయన పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చి ఆ మరణకరము నుంచి మరణము జయించి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. The supernatural power of God has come upon you right now. ఆయన పరిశుద్ధాత్మ శక్తి, ప్రగాఢమైన శక్తి మన మీదకి కుమ్మరించబడును గాక. What is your need tonight? What are you believing God for tonight? నీవు ఏదైతే నమ్ముచున్నావో, ఏది కావాలనుకుంటున్నావో దేవుని దగ్గర ఈ రాత్రి, Whether it be sickness in your body or you నీ need శరీరంలో deliverance. ఎటువంటి వ్యాధిని నువ్వు అనుభవిస్తున్నావు, నీ కుటుంబంలో ఎటువంటి ఆ కన్నీటిని నువ్వు అనుభవిస్తున్నావు, You need to be set free. You just reach out and touch the hem of Jesus' robe. నీవు నమ్మినట్లయితే దేవుని గాయపడిన హస్తము నీ మీదకి వచ్చి నిన్ను తాకడానికి ఈ రాత్రి ఆయన ఉన్నతమైన దేవుడిగా ఉన్నాడు. Lazarus was dead in the ground for 3 days. లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయి 3 రోజులు ఆయన అయిపోయింది. His body did not smell good. ఆయన శరీరము కుళ్ళు వాసన వస్తున్నది. And Jesus said, Roll away the stone. ఏమైంది అసలు, అక్కడ ఏమి జరుగుతున్నదని చెప్పి ప్రభు విచారించాడు. People would think Jesus is crazy. ఆయన అసలు దాని వలన ఆయన శ్రద్ధ చూపిస్తున్నాడు, ఏమైందని చెప్పి శ్రద్ధిస్తున్నాడు. But then he said, Lazarus, come forth. ఆయన మరణించాడని చెప్పి వార్త విన్నాడు. The same resurrection power that was ఆయన పరిశుద్ధాత్మ శక్తితో అక్కడికి వెళ్ళి ఆయన తాకడం జరిగింది. came upon Lazarus. ఒక్క మాట అన్నాడు, ఆ సమాధి నుంచి లాజరస్ బయటికి రా అన్నాడు. And the friends and family that had given up hope. నీ కుటుంబము లేకపోతే నీకున్న ఆ యొక్క గొప్ప ఉద్దేశములు కొంత విఫలమైపోయిందేమో ఈ రాత్రి. They finally received hope once again. కానీ మరలా మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు కట్టుకోవాలని ఆశపడుతున్నావేమో ఈ రాత్రి. He wants to give you a hope and a future. ఈ రాత్రి నీకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని, ఒక కొత్త మార్గాన్ని చూపించాలని దేవుడు. He wants to touch your life. He wants to transform your life. దేవుడు నీ జీవితాన్ని మార్చాలని, దేవుడు నిన్ను తాకాలని ఇష్టపడుతున్నాడు. He said, For I know the plans I have for you, declares the Lord. నేను నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ జీవితం మీద ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను. Plans to prosper you, not to harm you. అది అసాధారణమైనది కాదు, నేను నీ జీవితంలో సాధ్యమైన దానిగా చేస్తాను. Plans to give you a hope and a future. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవుని చేతిలో పెట్టినట్లయితే The world wants to chew you up and spit you out. ఆయన నీ జీవితాన్ని ఉన్న పాటున ఆయన చేతిలోకి తీసుకుంటాడు. The world wants to leave you without hope. నీ కుటుంబ సమేతము ఒక భయంకరమైన వ్యాధిలో లేకపోతే ఒక ఆలోచనలో కుమిలిపోతున్నారేమో ఈ రాత్రి. Just like Lazarus was cold, dead. లాజరు ఏ రీతిగా అయితే
ఈ రాత్రి నీ మీదకి వచ్చును గాక. చెప్పలు కొట్టాడు మైక్ పడదామా? Hallelujah. Hallelujah. Lord Jesus. He's called us to be the light to the darkness. ఆయన చీకటిని వెలుగుగా చేసే దేవుడు. He's called us to be a witness, a bold witness for Jesus Christ. నా దేవుడు నీ పట్ల ఒక సాక్ష్యం కలిగి ఉండాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. He said that if you are ashamed of me, I'll be ashamed of you on that day. నీవే చీకటిలో ఉన్నట్లయితే ఇతరులకి నువ్వు ఏ రీతిగా నువ్వు వెలుగును చూపించగలవు. అందుకే అంటున్నాడు, నీవు చీకటి నుంచి వెలుగులోకి రావాలని చెప్పి నా ప్రభువు కోరుకుంటున్నాడు. That's why I stood up while everybody's eating curry at the restaurant the other day and preached the gospel. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు నీ కుటుంబము నీవు నీ బంధువులు సర్వలోకానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని ఆయన మనకి ప్రకటిస్తున్నాడు. The Spirit of God can come upon you and you can meet people's needs. ఆయన పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చినప్పుడు, అందుకంటే నువ్వు పరిశుద్ధాత్మ నిండుకొని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుంటున్నాడు. You can be the answer to someone's prayer. ఆయన ప్రతి ప్రార్థన మీదను ఆయన ఒక గొప్ప విడుదల అయిపోతున్నారు. They've been crying out to God. They've been oppressed. They've been depressed. నీవు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ ఏడ్చి కన్నీరిచ్చి అయ్యా నా పరిస్థితి ఈ రీతిగా ఉన్నదని మొరపెట్టుకుంటే, But God can use you as an agent of salvation on the earth. నీ జీవితాన్ని దేవునికి కానీ సమర్పిస్తే నీ జీవితంలో ఒక గొప్ప రక్షణ ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తున్నారు. To spread this glorious gospel. అందుకే పరిశుద్ధ గ్రంథములో సువార్త అనేది చాలా విలువైనది. To give people hope when they didn't have hope. ఏ నిరీక్షణ లేని వారికి నిరీక్షణ ఇచ్చేది సువార్త. Jesus said that the very same works that I do, you shall also do. నేను ప్రభు అంటున్నాను, నేను ఏదైతే చూశానో నేను ఏదైతే చేశానో నీవు కూడా అది చేయాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నా. Just as Jesus caused a man that was born blind from his mother's womb 40 years to see. దేవుడు కూడా దేవుడు తన గర్భములో ఉండగానే దేవుడు ఏర్పరచుకొని సువార్త కొరకు నియమించుకున్నాడు. దేవుడు He can use you in these miracles to convince the lost. ఆయన ద్వారా అనేక అద్భుతములు జరిగింది. I went to church but I was still without hope. నాకు కూడా అలాంటి ఉద్దేశముతోనే అంత దూరం నుంచి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. I was desperate and I was broken. నేను హృదయం పగిలిపోయి ఏడ్చాను. హృదయం పగిలిన వాడిగా మిగిలిపోయిన ఒక సమయంలో And there was times that I wanted to give up. నా దేవుడు అన్నాడు, నువ్వు అక్కడ ఉండడానికి నిన్ను పిలవలేదు, అక్కడి నుంచి బయటికి రమ్మన్నాడు నా దేవుడు నన్ను. I had known the Lord, but something had happened in my life. అక్కడ నేను కూర్చొని నేను ఏమి చేయలేను, కానీ ఎప్పుడైతే ఏడుస్తున్నానో నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను, అప్పుడు నా దేవుడు అక్కడి నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి అద్భుతములు చేస్తున్నాడు. But I'm here to tell you, He gave me new hope. Hallelujah. అదే ఏ దేవుడైతే నా జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చాడో, నిరీక్షణ తీసుకొచ్చాడో, అదే మార్పును అదే ఉద్దేశాన్ని నీ జీవితంలో కూడా చేయాలని కోరుకుంటున్నాడు ఆయన. Through the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి వలన మనం అనేక ఆదరణ పొందుకుంటూ ఉంటాం. When the fire of God comes upon you, it's going to change your life. ఎప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వస్తుందో అప్పుడు మన జీవితము ఒక ప్రత్యేక దిశలోకి మలుపు తిరుగుతుంది. You might even tell me, oh, I've been to church. మనము అనుకోవచ్చు, చర్చికి నేను ప్రతిరోజు వెళతాను అని చెప్పి అనుకోవచ్చు. I've been a Christian. నేను అనేక సార్లు మీటింగ్ వెళతానని చెప్పి అనుకోవచ్చు. Lord, I've done all these things. నేను గొప్పగా పాడగలనని చెప్పి నువ్వు అనుకోవచ్చు. You know I faithfully served you. నేను గొప్పగా సేవ చేస్తున్నానని చెప్పి నువ్వు అనుకోవచ్చు. But what did Jesus say to the church at Laodicea? వీళ్ళందరిని చూసి నా దేవుడు అంటున్నాడు, You've done this, this, and this. ఇవన్నీ కూడా మంచిగానే చేసావు, కానీ But because you're neither hot or cold, I'm going to spew you out of my mouth. అయ్యా ఇవన్నీ కూడా చేసావు, కానీ పరిశుద్ధాత్మతో నిండుకొని దేవునికి తగినట్టు నువ్వు చేసావా? For 8 years I wanted to be used by God. నేను అనేక సంవత్సరాల క్రితం దేవుడు నన్ను వాడుకోవాలని చెప్పి నన్ను పిలిచాడు. With miracles. అనేక అద్భుతాలతో కూడిన పరిచర్య. And I would pray for hundreds of people. అనేకాలకు ప్రార్థన చేసేవాడిగా దేవుడు నన్ను నిలబెట్టాడు. And nothing would happen. నేను చూశాను, ఏమి జరగలేదే అని చెప్పి ఎదురు చూశాను.
for 8 years. 8 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే నా సేవకుడు పరిశుద్ధాత్మతో నిండుకుని తాకాడో, That the fire of God came upon his life. పరిశుద్ధాత్మ శక్తి అమాంతంగా నా మీదకి వచ్చి నన్ను తాకింది. And he couldn't speak. అక్కడి నుంచి నేను ఎప్పుడైతే నా సేవకుడు వచ్చి నన్ను తాకాడో, అక్కడ భాషలతో మాట్లాడడం ప్రారంభించాను. For 3 days, the anointing of God came upon him. ఆ రోజు నుంచి 3 రోజులు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తూనే నాతో అనేక పనులు చేపిస్తూనే ఉన్నాడు. And all he could do was speak in tongues నేను ఆ రోజు నుంచి భాషలతో మాట్లాడడం స్టార్ట్ చేశాను. and laugh and cry at the same time. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా దేవుడు అద్భుతములు చేస్తూనే ఉన్నాడు. Because the presence of God was so powerful in his life. ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఒక ప్రత్యేకించబడిన వారు. What was it that first brought you to Jesus? దేవుడి